మనకు సండే రోజు ఎన్ని వెరైటీస్ ఉన్న బిర్యానీ కోసం ఎతికే క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. ఆ ఎతికే క్యాండిడేట్లో నేను ఒక క్యాండిడేట్ని. బిర్యానీ అంటే ఇష్టం నాకు, బట్ కానీ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళకే ఇలాంటి రెసిపీస్ అన్నీ పుట్టుకొని వస్తాయేమో అనిపిస్తుంది. నేనైతే యూజ్ చేసినది ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, ఏం పెద్ద బిర్యానీ మసాలాలు అవన్నీ ఏం యూజ్ చేయలేదు. నేను ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా వచ్చేస్తుంది. నేను చాలా సింపుల్గా చేశాను. అసలు ఏం మసాలాస్ అసలు ఏం లేదు. చాలామంది ఆ మసాలా, ఈ మసాలా, ఆ పేస్ట్, ఈ పేస్ట్ అని బిర్యానీలో చాలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. బట్ ఇది కూడా బిర్యానీ లాగానే ఉంటుంది. బట్ లేజీ క్యాండిడేట్స్కి అండ్ బిర్యానీ చేయలేము, ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతుంది అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఎలా చేశాను అనేది కంప్లీట్ ప్రాసెస్ అంతా మీకు పెట్టాను. అట్లనే చేయండి, ట్రై చేయండి, ఖచ్చితంగా నేను ఇక్కడైతే రైస్ కుక్కర్లో అయితే ట్రై చేశాను. బికాజ్ నాకైతే స్టవ్ మీద రైస్ని ఉడకబెట్టి 80% అట్లా అయితే రాదు. సో అందుకని నేను రైస్ కుక్కర్ ట్రై చేసి, అండ్ మీ సండే స్పెషల్స్ ఏంటో కమెంట్ చేసేసేయండి.